నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పచ్చి మోసం చేశారన్నారు. నిరుద్యోగుల పోరాటానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. జూన్ 2 లోపు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ మార్చిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. సర్కార్పై నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఏదైతే 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి ఇప్పుడు రేవంత్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు దిల్సుఖ్ నగర్ లో మెరుపు సమ్మెకు దిగారు. మెరుపు సమ్మె రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి. వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ప్రకటిస్తారని ఏదైతే విద్యార్థులు చేస్తున్న నిరుద్యోగులు చేస్తున్న నిరసన ర్యాలీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మనం సుధీర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిరుద్యోగుల్ని మోసం చేసింది. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి నిరుద్యోగ యువకులందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓట్లు వేయించుకొని ఇలా 30 నెలలు కావస్తున్నా ఏ ఒక్క నోటిఫికేషన్ జారీ చేయకపోగా ఆ రోజు రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి మోసపూరిత వాగ్దానం చేపించిండ్రు. మళ్ళా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సరూర్నగర్ లో యూత్ డిక్లరేషన్ చేపించిండ్రు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. అన్ని రకాలుగా మోసం చేసి ఇలా 30 నెలలు కావస్తుంది. కాబట్టి నిరుద్యోగులు గట్టిగా బుద్ధి చెప్తారు. జూన్ 2వ తారీఖు లోపల నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మీ భరతం పెడతాము. మీరు వాడిన భాషలో ప్రతి పదాన్ని ఈ నిరుద్యోగులు మీకే వాడి చూపెట్టి మీ భరతం పడతారని కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేము భర్తీ చేశాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. పచ్చి అబద్దాలు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన పరీక్షలు మరి నియామకాలు నోటిఫికేషన్లు అన్ని కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ఆగిపోయినాక దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ నియామకాల్ని మరి ఫతే మైదాన్ స్టేడియంలో ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఇవి మేం చేసామని చెప్పి మరి దొంగ నాటకం ఆడిను. తప్పనిసరిగా ఈ నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. నిరుద్యోగులకు ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఊరుకునేదే లేదు. ఎక్కడ అరెస్ట్ చేసినా వెనకాడేది లేదు. జైలుకు పోతానికైనా సిద్ధము. కానీ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు నక్కేట వచ్చిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్న పరిస్థితి ఉంది. ఏదో జూన్ 2 వరకు మేము ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. జూన్ 2 లోపు నోటిఫికేషన్ విడుదల చేయాలి, లేకపోతే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.